యాక్చువల్‌గా 'ఓ సుకుమారి' చాలా మంచి సినిమా అండి. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సెంటిమెంట్ అండ్ కామెడీ అన్ని షేడ్స్ బావుంటాయి. ఇట్ ఈస్ లైక్ ఒక పల్లెటూరులో ఉండే ఒక మంచి ఫ్యామిలీ సరదాగా అంటే మీరందరూ గూడా అక్కడే మాక్సిమం మనలో 80% పల్లెటూళ్ళలో పెరిగిన వాళ్ళమే. సో, అది మళ్ళీ గుర్తొస్తుంది. అండ్ అందులో చిన్న డిఫరెంట్ ఎలిమెంట్ ఎలా ఉంటుందంటే ఇట్స్ ఫన్ ఫీల్డ్ సినిమా అండి. అండ్ సినిమా చేసినప్పుడు గూడా మాకేంటంటే టీమ్ అంతా కూడా మంచి టీమ్. తిరు అండ్ ఐశ్వర్య అందరూ మంచి అంటే ఫ్రెండ్లీ యాక్టర్స్ అండ్ మంచి కంఫర్టబుల్‌గా ఒక ఫ్యామిలీ లానే యాక్ట్ చేశాము. సో, అది అక్కడ మేము అదే చేసాము. ఆన్ స్క్రీన్‌లో కూడా మీకు అదే కనిపిస్తుంది. ఎక్స్‌పెక్ట్ చేసారా? ఇలాంటి రెస్పాన్స్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా? యాహ్! అంటే డెఫినిట్‌గా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అవుతుంది. ఫ్యామిలీస్ అందరికీ నచ్చుతుందని ఎక్స్‌పెక్ట్ చేసాం. అండ్ ఫ్యామిలీస్‌లో యాక్చువల్‌గా చూస్తున్నారు. యాక్చువల్ చిన్న సినిమా కాబట్టి చూస్తున్నారు. అండ్ మౌత్ పబ్లిసిటీ వెళ్తుంది. అండ్ ఇట్స్ లైక్ వెళ్తుంది బాగా యాహ్! వస్తుంది. మేడం తెలుసుకోవచ్చా మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏమైనా తెలుసుకోవచ్చా? యాహ్! అండ్ నేను ఇప్పుడు రైట్ నౌ చేస్తున్నాను. ఒక 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. దీంట్లో ఒక బిగ్ మూవీ ఒకటి చేస్తున్నాను. బట్ అంటే నేమ్ రివీల్ చేయకూడదు. యాక్చువల్‌గా కాస్ట్ బయటకొస్తుంది గదా! ఓకే. మేబీ అంటే వితిన్ 2 మంత్స్ ఒక వెరీ బిగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. యాహ్! మేడం మీ సెలక్షన్ ప్రాసెస్ చాలా బాగుంటుంది. ఏది తీసుకున్నా చాలా డిఫరెంట్‌గా చేసుకుంటారు. ప్రతి మూవీ కూడా డిఫరెన్స్ ఉంటది. సో ఏంది రీజన్ ఏందంటే వాట్ ఈస్ ఏం చెప్పదలుచుకున్నాం? అది గాడ్స్ గ్రేస్ అండి యాక్చువల్లీ. కాకపోతే నాకు డిఫరెంట్ వెరైటీస్ వస్తున్నాయి. కామెడీ చేస్తున్నాను, సెంటిమెంట్ చేస్తున్నాను. అండ్ రెగ్యులర్ ఫ్యామిలీ మెంబర్స్ అది చేస్తున్నాను. అండ్ అంటే అన్ని షేడ్స్ వస్తున్నాయి. సో డిఫరెంట్ రోల్స్ వస్తున్నాయి. ఒక 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. అంటే డిఫరెంట్ రోల్స్ అంటే ఐ వాస్ ఆల్మోస్ట్ ఒక 60 పైన మూవీస్ చేశాను. బట్ ఇప్పుడు మంచి రోల్స్ వస్తున్నాయి. లక్కీలీ ఏంటంటే వచ్చిన ప్రతిదీ ఒక డిఫరెంట్. ఇప్పుడు మరి మీరు 'ఓ సుకుమారి' కూడా చూసుంటారు. ఇందులో ఏంటంటే కంప్లీట్‌గా ఫన్ ఉంటుంది. నాకు ఫ్యామిలీలో నాదే ఉంటుంది అలాగా. సో అది బావుందా? క్యారెక్టర్ ఎలా ఉంది? చూసుకొని ఐయామ్ చూసింగ్ ఇట్. యాహ్! మేడం ఇంకోటి బిగ్ బాస్ 10 రాబోతుంది. మిమ్మల్ని చూసే ఛాన్స్ ఉందా? బిగ్ బాస్ ఇస్ టోటల్‌గా డిఫరెంట్ జోనర్ అండి. ఐ డోంట్ థింక్ ఐయామ్ సో ఇంట్రెస్టింగ్. అంటే రెగ్యులర్ నాకు డబ్బింగ్స్, మూవీస్ ఇవన్నీ ఉన్నాయి. ఐ థింక్ దానికి ఒక 45 డేస్ ఆర్ 30 డేస్ వెళ్ళాలి. ఐయామ్ నాట్ ష్యూర్. వస్తే దెన్ యాహ్! తెలుసుకున్నాం చివరిగా మీకు ఇష్టమైన యాక్టర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? చిరంజీవి గారు యాహ్! అండ్ బన్నీ. యాహ్! సో అండ్ నౌ తిరు. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్.